తమ్ముడు హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ట్రైన్లో మనం ట్రావెల్ చేస్తున్నాం. కరెక్ట్గా ఇక్కడ నుంచి నర్సరావుపేటకి అయితే వెళ్తున్నాం మనం ఈరోజు. అండ్ అక్కడ తిరునాళ్ళ ఉంది కదా, దాని పేరు కోటప్పకొండ. అండ్ అక్కడ టెంపుల్ పేరు వచ్చేసి త్రికోటేశ్వర స్వామి. ఇంకోటి ఏంటంటే, ఆల్రెడీ ఈ రూట్లో నేను ట్రైన్ సిరీస్ అనేది కంప్లీట్ చేసిన, కాకపోతే ఎక్కువ లెంత్గా అయితే పెట్టాను. అండ్ అక్కడక్కడ కొన్ని క్లిప్స్ చూపిస్తా, అంటే దాని గురించి మాట్లాడతా. అంతకు గురించి పెద్దగా ఏముండదు. అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి వెంటనే. అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, మనం పెట్టే ప్రతి వీడియో అయితే నోటిఫికేషన్ డైరెక్ట్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా చెప్పేదేం లేదు, ఆల్రెడీ డిలే అయిపోయింది. 2 hours డిలే నడుస్తుంది ట్రైన్. ఎగ్జాక్ట్లీ 3:15 అవుతుంది. అండ్ ప్రజెంట్ ఇప్పుడు నేను వెల్లుర్తి దాటిన అండ్ డోన్కి మధ్యలో ఉన్నా. డోన్ నుంచి ఇక్కడ నుంచి ట్రైన్ మళ్ళీ ర్యాక్షర్ అయితే అవుతుంది. అండ్ అటు నుంచి వయాక్ మనము నర్సరావుపేట అయితే దిగాలి. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి కరెక్ట్గా గుంటూరు వరకు వెళ్తుంది. అండ్ నేను స్లీపర్ క్లాస్లో వెళ్తున్నా. కరెక్ట్గా 345 రూపీస్ అయితే పడింది నాకు. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు అయితే బుక్ చేసుకున్నాను. అండ్ ఈ టికెట్ కూడా ఆన్ ది స్పాట్ బుక్ చేసుకున్నా, కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ చాలా టెన్షన్ ఉన్న కన్ఫర్మ్ అవుతుందో కదా. అండ్ తిరునాళ్ళ విషయానికి వస్తే, లెట్స్ సెలబ్రేట్ శివరాత్రి అంటారు కదా లెజెండ్స్. సో ఈగర్లీ నేను దానికోసమే వెయిట్ చేస్తున్నా. అక్కడ పోయిన తర్వాత మాట్లాడదాం, ఓకేనా? మ్యాజిక్ చూపిస్తా చూడండి. గుంటూరు ఔరంగాబాద్ 2 ట్రైన్లు. ఇది గుంటూరు ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్, అది గుంటూరు ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్. అది గుంటూరు నుంచి ఇప్పుడు ఇటు సైడ్ హైదరాబాద్ సైడ్ వెళ్తుంది. ఇప్పుడు ఇది అటు సైడ్ నుంచి ఇప్పుడు గుంటూరుకి అయితే వెళ్తుంది అనమాట. 2 పక్క పక్కనే ఉన్నాయి కదా. ప్రజెంట్ ఇప్పుడు నేను మార్కాపురంలో ఉన్నా. మా వానికి ఫోన్ చేస్తుంటే ఫుడ్ పట్టుకొని వచ్చిండు. థ్యాంక్స్ రా వినోద్. ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చేసి 10:32 అవుతుంది. నర్సరావుపేట స్టేషన్లో ఉన్నాం. ఒకసారి స్టేషన్ వైపు చూడండి, ఫుల్ జనాలతో రచ్చగా ఉంది. అండ్ మార్నింగ్ కూడా చూపిస్తా. మార్నింగ్ కూడా ఫుల్ జనాలు ఉన్నారు. అసలుకి కంట్రోల్ చేయలేక అసలు పోలీసులే దిగినారనమాట. నెక్స్ట్ మనమైతే కోటప్పకొండకి అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగుందో స్టాచ్యూ. శివుడు, పార్వతి, విఘ్నేశ్వరుడు, మణికంఠ స్వామి పక్కన ఒక చిన్న కాలువ ఉంటుంది. ఈ కాలువలో అందరూ స్నానం చేసి గుడికి అయితే వెళ్తారనమాట. మేము కూడా ఈ కాలువలోనే స్నానం చేసినాము. స్నానం చేసి ఇక్కడ నుంచి స్ట్రైట్గా గుడికి అయితే వెళ్ళిపోయినాం. అక్కడ నుంచి స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేసినాం అనమాట. ఇది ఫస్ట్ ఎంట్రీ, అంటే స్టెప్స్ ఎక్కడానికన్నా ముందు ఎంట్రీ. ఆ చివరన గోపురం కనిపిస్తుందా, అది స్టార్టింగ్ అనమాట. అక్కడ నుంచి మనకి స్టెప్స్ అనేటివి స్టార్ట్ అయితే అక్కడ నుంచి మెట్లు ఎక్కుకుంటూ కొండపైకి అయితే వెళ్ళిపోవాలి. స్టెప్స్ ఎక్కే ముందు మనమైతే ఒక కొబ్బరికాయ అయితే తీసుకున్నాము. ఒక కొబ్బరికాయ తీసుకొని కొట్టేసి ఇంకా స్టెప్స్ ఎక్కడం అయితే స్టార్ట్ చేసినాము. ఫస్ట్ స్టెప్ దండం పెట్టుకొని అయితే ఎక్కేసిన. ఇంకా స్టార్ట్ అయిపోయినాం మనం మెల్లగా పైకి. ఇక్కడ చూడండి, ప్రతి మెట్టుకి కుంకుమ, పసుపు అంటించుకుంటూ పోయినారు. ఎక్కడానికే కష్టం అంటే అవి అంటించుకుంటూ, దాంతోపాటు కర్పూరం అంటించుకుంటూ స్టెప్స్ అయితే ఎక్కినారు. నిజంగా వాళ్ళు చాలా గ్రేట్.
ఈ స్టెప్స్ అన్నీ టోటల్గా 1000 కంటే ఎక్కువే ఉన్నాయి. కాకపోతే నేను 901 అక్కడ వరకు ఎక్కేసిన. అక్కడ నుంచి అనమాట ఇంకా మెయిన్ టెంపుల్, అంతకన్నా పైకి వెళ్ళొచ్చు. స్టెప్స్ ఎక్కిన మధ్యలో వ్యూ అనమాట, అవన్నీ లైటింగ్ కనిపిస్తున్నాయి చూడు, అవన్నీ ఏంటంటే ప్రభలు అనమాట. త్రికోటేశ్వర స్వామికి ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కొక్క గ్రామం నుంచి వాళ్ళు ప్రభలు అట్లా కట్టి ఈ తిరునాళ్ళలో అయితే గ్రాండ్గా అయితే సెలబ్రేషన్ చేస్తారు. ఫైనల్గా మనమైతే రీచ్ అయిపోయినాము. ఒక టెంపుల్ వస్తుంది, అమ్మవారి టెంపుల్. మ్యాక్సిమం అందరూ స్టెప్స్ ఎక్కిన ప్రతి ఒక్కరు ఇక్కడ దండం పెట్టుకొని మళ్ళీ ఇంకొక 100 స్టెప్స్ ఉంటాయి అంతే, ఇంకా 100 మెట్ల కన్నా ఎక్కువ ఉండవు. ఆ పైన ఉన్నదే గుడి అనమాట. ఇటు నుంచి అటు తిరిగేసి పైకి వెళ్తే మనకు గుడి అనేది స్టార్ట్ అయిపోతుంది. నేను ఫైనల్గా రీచ్ అయిపోయినా. చూడండి నా ఫేస్ చూడండి, ఫుల్ స్వెట్తో ఎట్లుంది. ఇప్పుడే మనం దర్శనం కూడా కంప్లీట్ చేసుకోవాలి అనుకున్నా, వెంటనే దర్శనానికి వెళ్ళిపోయినా స్టెప్స్ ఎక్కిన వెంటనే. అండ్ దాంతోపాటు దర్శనంకి వెళ్ళే దారిలో పిచ్చ జనాలు అయితే ఉన్నారు. నేను పోలేనా అనుకున్నా మ్యాక్సిమము, కానీ అట్లా ధైర్యం చేసి ముందుకైతే పోయినా. ఒకసారి టెంపుల్ అయితే చూడండి, ఫుల్ కలర్ఫుల్ లైటింగ్తో ఎట్లా నింపేసినారో. ఇది దర్శనంకి వెళ్ళి 2nd ఫ్లోర్ అనమాట. ఆల్రెడీ నేను 1st ఫ్లోర్ అయితే క్రాస్ చేసి వచ్చిన. 2nd ఫ్లోర్ ఒకసారి చూడండి, ఒకసారి జనాలు ఎంతమంది ఉన్నారు. లిటరల్లీ ఊపిరి కూడా ఆడదన్నమాట. శివరాత్రికి అంతమంది జనాలు అయితే ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే అక్కడ క్యూ ఉంటుంది కదా, క్యూని దాటి వాళ్ళు వేరే లైన్లోకి జంప్ అవుతారు అనమాట. అంత పట్టలేనటువంటి జనాలు ఉన్నారు. ఇక్కడ స్టాఫ్ కూడా అంత కంట్రోల్ ఏం చేయలేకపోయినారు వాళ్ళని. మేబీ ఫెస్టివల్ సీజన్ కదా, చాలా క్రౌడ్ ఎక్కువ, రష్ ఎక్కువ ఉంది. నాకైతే లిటరల్గా ఊపిరి కూడా అల్లే. ఒకసారి చూడండి, మీరే చూడండి చిన్నగా ఎట్లా వస్తున్నారు ఒక్కొక్క లైన్లో. కొంతమంది అయితే మధ్యలో దూరి కూడా వచ్చేస్తున్నారు. ఇదే అనమాట టెంపుల్. నేను టెంపుల్ బయట నుంచి అయితే వీడియో చూసిన. ఇప్పుడు దర్శనం చేసుకొని ఇక్కడ గేట్ నుంచి బయటకు వస్తున్నారు కదా, ఇదే అనమాట మెయిన్ టెంపుల్. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళి నేనైతే కిందికైతే వెళ్ళిపోయినా. పైన కూడా పుట్ట ఉందన్నమాట, పైకి వెళ్తే పుట్ట ఉంది. అండ్ ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత మనకు బ్యూటిఫుల్ లింగం అయితే కనపడింది. చూడండి ఎంత బాగుంది, లైటింగ్స్తో ఎంత బాగా డెకరేట్ చేసినారో బ్యూటిఫుల్ లైట్స్ని. చూడడానికి అయితే బాగా కనిపిస్తున్నారు మనకి ఇక్కడ స్వామివారు. అండ్ అలాగే టెంపుల్కి కూడా చాలా బాగా లైటింగ్ చేసినారు. ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటంటే త్రికోటేశ్వర స్వామికి సంథింగ్ హిస్టరీ ఉంది. అంటే కింద ఉన్న లైటింగ్ కాంతి ఆయన ఫేస్ పైకి పడాలంట, దానికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి చూడండి, టెంపుల్ పై నుంచి చూడండి లైటింగ్ ఎట్లా కనిపిస్తుంది. అవన్నీ ఏంటివంటే కింద ఉంటాం కదా, కింద నుంచి అనమాట అంత తిరునాళ్ళ లైటింగ్ అది. దాని తర్వాత ఇదంతా మొత్తము సిట్టింగ్ ఏరియా అనమాట. టెంపుల్ బయట వచ్చి విశ్రాంతి తీసుకునే ప్లేస్. ఇక్కడ జాగరణ చేసేవాళ్ళు జాగరణ చేస్తారు, కొంతమంది పడుకునే వాళ్ళు పడుకుంటారు. అండ్ ఆ పైన కనిపిస్తుంది ఆ గోపురము, అక్కడ ఇంకొక టెంపుల్ అయింది. మొత్తం 3 అయితే ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు డే టైంలో అనమాట, ఫెస్టివల్ రోజు ఎగ్జాక్ట్లీ. క్రౌడ్ చూడండి చాలా ఫుల్ అయిపోతుంది. ఇంకో విషయం ఏంటి తెలుసా, మీరు ఫుడ్ కోసం అస్సలు టెన్షన్ పడద్దండి. ఎక్కడ చూసినా మీకు ఫ్రీ ఫుడ్ అయితే దొరుకుతుంది. మహాశివరాత్రి రోజు ప్రతి ఒక్క సత్రం వాళ్ళు ఫ్రీ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు. అన్నదాన కార్యక్రమాలు కూడా చాలా జరుగుతుంటాయి. ఫుడ్కి ఎటువంటి డోకా అయితే లేదు కోటప్ప కొండలో. అండ్ తిరునాళ్ళని చూసి బాగా ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎంజాయ్ అయితే చేయగలుగుతారు. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎంత క్రౌడ్ ఉన్నా నీకు ప్రతిదీ ఈజీగానైతే దొరుకుతుంది. ఇక్కడ చూడండి వాటర్ ఫాల్ ఎంత చక్కగా ఉంది. దాని తర్వాత పిల్లలందరూ ఎంటర్టైన్మెంట్ అవ్వడానికి జెయింట్ వీల్ అలాంటివి, ఒక స్మాల్ మినీ ఎగ్జిబిషన్ అనొచ్చు. మినీ కాదు, పెద్ద ఎగ్జిబిషనే. తిరునాళ్ళంటేనే మామూలుగా ఉండదు. ఇప్పుడు మనము ప్రజెంట్ ప్రభల దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు వచ్చేసి మనము ఒక పొలంలో అయితే ఉన్నాము. ఈ ప్రభలు ఏంటివంటే కొండకి చివరన, అంటే కొండకి మధ్యలో కాకుండా కొండకి ముందు, అంటే పొలాలు అనేది కండక్ట్ చేస్తారనమాట. ఎందుకంటే ఇవి ఒక్కొక్క ప్రభ వచ్చేసి మనకి 150 నుంచి 200 అడుగుల వరకు అయితే వీళ్ళు ఎత్తుగా అయితే కట్టింటారు. కాబట్టి అంత ఎత్తైనటువంటి ప్రభలని కొంచెం దూరంగానే పెడతారనమాట ఇటువంటి పొలాలలో. పైన ఉండేదే మనకి టెంపుల్. ఇక్కడ నుంచి చూస్తున్నాం కదా, పైన కొండపైన కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఒక కొండ మీద వచ్చేసి లాస్ట్కి మనకి ఫైర్ యాక్సిడెంట్ అయితే అయ్యింది. దాన్ని జూమ్ చేసి చూపించాను చూడండి, లాస్ట్ చివరి కొండ మీద అది. ఇక్కడ మనకి దాని ముందు కనిపిస్తుంది అది ప్రభ అన్నమాట. దాదాపుగా ఈ ప్రభలన్నీ ఒక 20-25 మధ్యలో ఉంటాయి. అన్ని ప్రభలు అయితే ఉన్నాయి. ఒక్కొక్క ప్రభకి వచ్చేసి జనరేటర్లు ఒక లారీకి అయితే పెట్టింటారు అన్నమాట.
అంత లైటింగ్తో అయితే పెడతారు. దానిపైన వచ్చేసి మనకి రికార్డింగ్ డ్యాన్స్, చాలా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అనేటివి అక్కడ జరుగుతాయి. ఇంకో మెయిన్ విషయం ఏంటి తెలుసా, ఇక్కడ ఫుడ్ కూడా దొరుకుతుంది. మళ్ళీ ఈ ప్రభల దగ్గర చిన్న చిన్న షాప్స్, వెండర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే సేల్ చేస్తుంటారు. అండ్ ఒక్కొక్క ప్రభకి ఒక్కొక్క క్యాండిడేట్ అయితే ఉంటారు అనమాట. లైక్ ఏంటంటే టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన ఇట్లాంటి ప్రభలు అయితే ఉంటాయి. మ్యాక్సిమం అన్ని టీడీపీ ప్రభలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఒకసారి చూడండి ప్రభ లైటింగ్ చూడండి, ఒకసారి డెకరేట్ ఎట్లా చేసినారు దాన్ని. అసలు అంత ఎటువంటి ప్రభని కట్టడం అంటే మాటలైతే కాదు. ఈ కోటప్పకొండ తిరునాళ్ళని చూడ్డానికి మన ఆంధ్రప్రదేశ్లో కాకుండా బయట స్టేట్స్ నుంచి కూడా వస్తుంటారు, ఎక్కడెక్కడి నుంచో జనాలు. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇన్ ఆంధ్ర అంటే ఓన్లీ కోటప్పకొండ తిరునాళ్ళని చెప్తాము. ఈ జాతర చాలా పెద్ద జాతర. మనకు ఈ ప్రదేశంలో వచ్చేసి ఇక్కడ కొంతమంది నిద్ర చేసేవాళ్ళు నిద్ర చేస్తారు, జాగరణ చేసేవాళ్ళు జాగరణ చేస్తారు, ప్రభలకు వెళ్ళి తిరిగే వాళ్ళు ఉంటే తిరుగుతారు. చాలా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేస్తుంటారు ఈ తిరునాళ్ళని. ప్రభల దగ్గర చూడండి ఒకసారి డ్యాన్స్ ఎలా వేస్తున్నారు వీళ్ళు. అండ్ వీళ్ళంతా వచ్చేసి ఇక్కడ లోకల్ పీపుల్స్ అన్నమాట. ఇక్కడ అన్నీ సెలబ్రేట్ చేసే ఈవెంట్స్ కానీ ఎన్ని ప్రోగ్రామ్స్ ఏదైనా సరే అంతా లోకల్ పీపులే ఇక్కడ ఆర్గనైజేషన్ అయితే చేస్తారు. అండ్ ఇటువంటి ప్రభకు వచ్చేసి మనకు ఖర్చు అయ్యేది ఒక్కొక్కటి ఒక ప్రభకు వచ్చేసి మనకు 20 నుంచి 30 lakhs దాకా అయితే ఖర్చు అవుతుందని వాళ్ళైతే చెప్పడం జరిగింది. ఒకసారి చూడండి ఆ ఎంటర్టైన్మెంట్ కానీ ఆ ప్రభ లైటింగ్ కానీ నిజంగా కళ్ళకు ఇంత అద్భుతంగా ఉంటుందని ఒక్కోసారి నాకే అనిపిస్తుంది అనమాట. ఇంకా చూడండి చాలా ఉన్నాయి, అందులో ఇదొకటి. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. 1000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. అండ్ ఇంకో విషయము 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత మనము చాలా ట్రైన్ సిరీస్ అయితే వచ్చాయి. ఇంకేంటంటే మనం లోకల్లో కూడా చాలా టెంపుల్స్ అండ్ ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయగలుగుతాము. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయితే చేసుకుందాం. మనం ఒక మైల్ స్టోన్ అనేది రీచ్ అయినాం అనమాట. ఇది ఒక చిన్న మైల్ స్టోన్ మనకి. అండ్ నెక్స్ట్ వీడియోస్ చాలా బాగుంటాయి. పొద్దున్నే మనకు నర్సరావుపేట రైల్వే స్టేషన్ చూడండి ఎంత క్రౌడ్ అయిపోయింది. అండ్ వీళ్ళంతా తిరునాళ్ళకు వచ్చిన జనాలే అనమాట. ఒకసారి చూడండి ఫుల్ రైల్వే స్టేషన్ ఎలా కంట్రోల్ అయితే చేస్తున్నారు పోలీసులు. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటా. ఓకే, బాయ్.